హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా వీడియో చేసి చాలా రోజులైపోయింది కదా. శారీస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే ఈ వీడియోలో ఒకటి చెప్పాలనుకున్నానండి. ఎక్కువ శారీ వీడియోస్ అవి చేస్తున్నాను కదా. శారీ వీడియోస్ చేస్తుంటే మామూలుగా వ్యూస్ అయితే రావట్లేదండి. మన కంటెంట్ అయితే శారీస్ వీడియోస్ అయితే కాదు కదా. అందుకని చెప్పేసి నేను ఒక వీడియో ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అని చెప్పాను. ప్రసన్న ఫ్యాషన్ హబ్ అని చెప్పేసి ఆ ఛానల్లో మాత్రమే శారీస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. ఏదన్నా చిన్న క్లిప్ ఉంటే ఇందులో యాడ్ చేస్తాను. అందులో పోస్ట్ చేసినవి ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా, శారీ డీటెయిల్స్ కావాలన్నా ఆ ఛానల్లో చెక్ చేసి చూడొచ్చు మీరు. ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అయితే అందులో కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి. కొత్త శారీస్ చాలా ప్యూర్ లెనిన్ శారీస్ అండి. మంచి క్వాలిటీలో అయితే తీసుకొచ్చాను. నేను ఇచ్చే ప్రైసెస్ ఒక్కసారి చెక్ చేసి యూట్యూబ్ మొత్తం కూడా చూడండి. ఎక్కడ ఉండవండి మన ఛానల్లో తప్పితే యూట్యూబ్ మొత్తం కూడా వెతకండి. యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి. నేను ఇచ్చే ప్రైసెస్ ఎక్కడ ఇవ్వరండి. నేను చాలా లో కాస్ట్కే ఇస్తున్నాను. ఎందుకు అంటే చాలామందికి కూడా తీసుకోవాలనే ఆశ ఉంటుంది. కానీ డబ్బులు సరిపోక ఇలా ఉంటారు కదా చాలామంది కూడా. నేను కూడా ఇలా చాలా ఫేస్ చేశానండి ఒకప్పుడు, ఎప్పుడో అండి. ఇప్పుడైతే అలా ఏం లేదు. చెప్తున్నాను కదా, తీసుకోవాలనుకున్న వాళ్ళకి అలా మళ్ళీ ఇంట్రెస్ట్ లేకుండా పోకూడదు కదా. చాలా ఇష్టంగా తీసుకోవాలి అనుకుంటారు. నచ్చిన శారీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసమే నేను చాలా లో కాస్ట్‌లో పెట్టానండి శారీస్ అయితే. నాకు పడ్డదానికన్నా ఒక 50 రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా అండి. ఎందుకు అంటే అక్కడికి నేను వెళ్ళిన ఛార్జెస్ అయితే నాకు పడతాయి కదా అండి. అలాగే ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. దానికోసం మాత్రమే జస్ట్ 50 రూపీస్ అండి. ఎందుకంటే ముందు మన ఛానల్ అందరిలోకి వెళ్ళాలన్నమాట. నేను ప్రాఫిట్స్ కోసం అయితే అస్సలు చేయట్లేదండి. నేను పెట్టిన ప్రైజు నాకు వచ్చి మీ ఫీడ్‌బ్యాక్ మంచిగా ఉంటే నాకు అంతే చాలండి. నేను ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మంచి మంచి శారీస్ అయితే తీసుకొనొచ్చాను. కాటన్ శారీస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేశాను కదా. మీరు కూడా చూసే ఉంటారు. చూడని వాళ్ళైతే మన ఛానల్‌లో చెక్ చేసి చూడండి. ఇంకొకటండి, ప్రసన్న ఫ్యాషన్ హబ్ అనే ఛానల్‌లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. శారీస్ వీడియోస్ అండి. అందులోనే పోస్ట్ చేస్తాను. ఇందులో అయితే కంటెంట్ అయితే మారిపోతుంది. నేను బాగా పూజ వీడియోస్ అవన్నీ చేయాలనుకున్నాను. ఇందులో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, తెలుస్తుంది, రీచ్ బాగుంటుంది అనుకున్నానండి. కానీ ఇందులోనే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇందులో పెట్టట్లేదు. కంటెంట్ మారిపోయింది కదా. అందుకని చెప్పేసి వ్యూస్ కూడా రావట్లేదండి. ఇంకా లేదు, ఇలా కాదు, ఆ ఛానల్లోనే పోస్ట్ చేద్దాం. మనకి వచ్చినప్పుడే మనకి మంచి ఫీడ్‌బ్యాక్ అయితే వస్తుంటుంది కదా. అందుకని చెప్పేసి నేను ఆ దాంట్లోనే పెట్టాలనుకున్నాను. ప్రసన్న ఫ్యాషన్ హబ్ అనే ఉంటుందండి. నేను కమెంట్ సెక్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. చెక్ చేసి చూడండి. డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తానండి ఆ ఛానల్ లింక్ అయితే, మన ఛానల్ లింక్. చాలా లో కాస్ట్‌కే ఇస్తానండి. ఎక్కడ మీరు నేను ముందు పెట్టిన కలంకారీ శారీస్ అయితే కలంకారీ జార్జెట్ శారీసు ఎక్కడైనా చెక్ చేసి చూడండి. నేను పెట్టిన ప్రైస్ యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఎక్కడా లేదండి. నిజంగానే చెక్ చేసి నేను ఆ ప్రైస్ అయితే పెట్టాను మీకోసమే. చాలా లో కాస్ట్‌కే పెట్టాలనుకున్నాను. అంతా చెక్ చేసి లేదు, ఈ ప్రైస్‌కి ఎక్కడా లేదు అని చెప్పేసి నేను ఆ ప్రైస్‌కి అయితే ఇచ్చాననమాట. అందులో నుంచి ఒక శారీ బుక్ చేసుకున్నారు. అలాగే ఇంకొక శారీ కూడా ఎళ్ళిపోయింది. ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు కూడా తీసుకున్నారండి. మంచి ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నేను ఈ శారీస్ బిజినెస్ ఇప్పుడే కాదండి, యూట్యూబ్ ఛానల్ లేకముందు కూడా నేను ఇలా చేసేదాన్ననమాట. చాలా ఎప్పుడో ఉండింది నాకు ఈ థాటు. నేను అప్పుడు కూడా చేశాను. ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు అవ్వడంతో ఇంక అప్పుడు మానేశాననమాట. ఇంక పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. ఇంక ఇంట్లో నేను కూడా ఖాళీగా ఉన్నానని చెప్పేసి అలా పెట్టుకున్నాననమాట. మీకు కూడా లో కాస్ట్‌కి ఇవ్వచ్చు కదా, నచ్చితే తీసుకుంటారు కదా అనేసి మీకు యూట్యూబ్‌లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంటి దగ్గర వాళ్ళు కూడా తీసుకొని చాలా మంచి ఫ్యాబ్రిక్ చాలా లో కాస్ట్‌కే ఇస్తున్నారు అని చెప్పారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా ఏంటంటే చెప్పాను కదా, రిషిదీపు ఈ ఛానల్‌లో అయితే నేను పెట్టదలుచుకోలేదండి ఆ వీడియోసు. ప్రసన్న ఫ్యాషన్ హబ్ అని ఉంటుంది. ఆ ఛానల్‌లోనే పోస్ట్ చేస్తాను. అలాగే రిషికి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్సు, స్టిచ్చింగ్ కూడా చేస్తానండి నేను. స్టిచ్చింగ్ కూడా మంచి లో కాస్ట్‌లోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలామందికి కూడా మంచి మంచి ఫ్రాక్స్ ఎయ్యాలి పిల్లలకని ఉంటుంది. కానీ స్టిచ్చింగ్ చేయడం రాదు. ఇంకా అలాంటి వాళ్ళకైతే రెడీ టు వేర్ అనే విధంగా అయితే నేను చేసిస్తాను. నాకు ఏ విధంగా కావాలా అని చెప్పేసి నాకొక
వీడియో అయితే లేదు అంటే ఒక ఫోటో అయితే పంపారంటే నా వాట్సాప్ నెంబర్‌కి నేను అలా కూడా చేసిస్తానండి. నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అని. ఒక వీడియో అయితే షూట్ చేశానండి. లెనిన్ శారీస్ అది మిర్రర్ వర్క్‌ది. అది అయిపోంగానే ఆ వీడియో పోస్ట్ చేయంగానే నెక్స్ట్ ఆ వీడియోనే పోస్ట్ చేస్తానన్నమాట. రిషికి ఏ విధంగా డిజైన్ చేశాను, మీకు ఏ విధంగా కావాలి అని చెప్పేసి నాకు చెప్పినట్లయితే నేను మీకు ఎలా కావాలంటే నేను స్టిచ్ చేసి ఇస్తాను. చాలా లో బడ్జెట్‌లోనే అండి. నాకు పిక్ పెట్టారంటే నేను ఇంత ప్రైస్ అవుతుంది అని చెప్పేస్తాను. మీరు దాన్ని బట్టి మీరు కావాలి అంటే చేయించుకోవచ్చనమాట. డెలివరీ చార్జెస్ అయితే ఉంటాయండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. క్యాష్ ఆన్ డెలివరీ మన బిజినెస్ చాలా బాగా అంటే డెవలప్ అయిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెడతాను. చూసారు కదా! బియ్యపిండితో ముగ్గయితే పెట్టానండి ఇక్కడ. పిల్లలు ఆ బియ్యపిండితో మామూలుగా పొడి పిండితో పెడుతుంటే అలా ఇలా నడచడంలో పోతుందనమాట. ఇంకా వాటర్ వేసి కలిపి ఈ విధంగా అయితే పెట్టాను. ఇదైతే తొక్కినా పోదండి. ఒక 1 వీక్ దాకా 5 డేస్ దాకా అయితే ఉంటుంది. ఇంకా పూజ అదంతా కూడా చూసేయండి. ఇంక నేను ఇదే చెప్పాలనుకున్నాను. ఆ శారీస్ వీడియోస్ పెడుతుంటే ఇందులో మిక్స్ అయిపోతున్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంక నేను అలా చేయకూడదనుకున్నాను. ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసినట్లయితే మీకు గివ్ అవేగా మంచి శారీస్ అయితే ఇవ్వబోతున్నాను. నేను లైవ్ పెడుతున్నానండి. ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలా వదిలేస్తున్నారు. మీకు మీ వరకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆన్‌లో ఉంచుకొని, తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఆన్‌లో ఉంచుకున్నట్టయితే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లైవ్ పెడతానే మీరు చూసేయొచ్చనమాట. లైవ్ ఏంటంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మీకు క్లాత్ పరంగా గానీ, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నేను లైవ్‌లోనే క్లియర్ చేస్తాను మీకు. అందుకే నేను లైవ్ పెడతాను అంటుంటే ఇంక మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా వదిలేసున్నారు. అందుకని చెప్పేసి నోటిఫికేషన్స్ రావట్లేదు. అందుకే లైవ్ చేయట్లేదండి. ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నాను. మంచి ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారండి. థ్యాంక్స్ అండి మీకి. అలాగే ఇంకొకరు తీసుకున్నారు కానీ తను ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వలేదు. ఇంకా తీసుకున్నవారు ఆ వీడియో కూడా ఇందులోనే పోస్ట్ చేశానండి. ఎందుకంటే మీకు ఒక నమ్మకం రావాలి. వీడియోస్ అంటే శారీస్ వెళ్తున్నాయా లేదా అని చెప్పేసి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారండి. అలా వీడియో తీస్తే బాగోదు కదా! అందరూ కూడా ఇలా సోషల్ మీడియాలకి రావాలని ఉండదు కదా! కొద్దిగా షైగా ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీయలేదండి. ఇంకా అందుకని చెప్పేసి నేను అవి పోస్ట్ చేయలేదు. తినైతే ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది. అదే మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా! మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌ని, ఆ ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నానండి. ఒకటి కలంకారీ శారీస్ వీడియో, అలాగే ఇంకొకటొచ్చేసి కాటన్ శారీస్, ఇంకొకటొచ్చేసి లెనిన్ శారీస్ అండి. లెనిన్ శారీస్ అయితే ప్యూర్ లెనిన్ శారీస్ అండి. ఫ్యాబ్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు. అంత మంచిగా ఉన్నాయి. మీ వరకొస్తే కానీ తెలీదండి ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీరు నమ్మడానికి కూడా. అందుకే ఒక్కసారి తీసుకొని చూడండి. నేను చెప్తున్నాను కదా! మీకు ఫ్యాబ్రిక్ బాలేదు అని మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినా కూడా మీకు బాలేకపోతే నేనైతే ఖచ్చితంగా తీసుకుంటానండి. చెప్తున్నాను కదా! మన ఛానల్‌ని నన్ను నమ్మి తీసుకోండి. ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని చెప్పేసి మీరే రివ్యూ ఇస్తారనమాట మంచిగా. తీసుకుంటేనే కదా తెలుస్తుంది. అందరూ ఎక్కువ ఎక్కువ కాస్ట్‌లు పెట్టేసి అమ్మేస్తుంటే అవైతే తీసుకుంటున్నారు. నిజాయితీగా అమ్మే వాళ్ళకి ఎక్కడుంటుంది చెప్పండి నిజాయితీగా? చెప్తున్నాను కదా! అందరూ ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెడుతుంటే అక్కడ తీసుకుంటున్నారండి. మనం అది కాక ఇప్పుడే కదా మనం స్టార్ట్ చేసింది. మీకు కూడా తెలియాలి కదా ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని చెప్పేసి, నమ్మొచ్చా లేదా అని చెప్పేసి. ఆర్డర్ పెడితేనే తెలుస్తుంది. ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి. ఇంకా ఆ ఛానల్‌లో వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అందులో నుంచి కొద్దిగా ఒక షార్ట్ వీడియో లాగా ఈ ఛానల్ అయితే పెడతాను. ఎందుకంటే మీకు తెలియాలి కదా! ఏ వీడియో పెట్టాను అని చెప్పేసి ఆ వీడియోలో మీరైతే చూడొచ్చు. ఇదైతే నేను ప్యాకింగ్ వీడియో అండి. ఇది కూడా యాడ్ చేశాను. మీకు ఏ శారీస్ కావాలన్నా చూసి ఆ నెంబర్‌కి వాట్సాప్ చేశారంటే నేను రిప్లై అయితే ఇస్తాను. తనకి 5 డేస్‌కి అయితే అది వెళ్ళిందండి పార్సల్ అయితే. చూసారా ప్యాకింగ్ వీడియో కూడా పెట్టాను. మీకు ట్రస్ట్ అనేది ఉండాలి కదా! నమ్మకంగా ఉంటేనే మీరు కూడా కొనగలరనమాట. అడ్రస్ అదంతా కూడా నేను ఇక్కడ చూపియట్లేదండి. ఎందుకు అంటే మనము వాళ్ళ అడ్రస్ అలా చూపియలేము కదా! అందుకని చెప్పేసి నేను ఇలా హ్యాండ్ అయితే అడ్డపెట్టాను. ప్యాకింగ్ వీడియో పెట్టాను. అలాగే తను రివ్యూ ఇచ్చింది కదా! అది కూడా యాడ్ చేశానండి. మీకు నమ్మకం రావాలి కదా! అందుకని చెప్పేసి ఇవైతే ప్యాకింగ్ వీడియో అండి. తను తీసుకున్న తర్వాత కూడా రివ్యూ అయితే ఇచ్చింది.
ఇదంతా కూడా నేను చూసారు కదా హైడ్ చేశాను అనమాట. హైడ్ చేశాను, ప్రాబ్లం అవుతుంది అడ్రస్ అదంతా కూడా అని చెప్పేసి తను రివ్యూ అయితే ఇచ్చారండి. థ్యాంక్స్ అండి రివ్యూ ఇచ్చినందుకు. ఇలాగే ఇంకొకరు తీసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేశాను. ఫీడ్బ్యాక్ ఇస్తే ఏంటంటే తెలుస్తుంది కదా ఎలా ఉంది క్వాలిటీ అని చెప్పేసి. తను చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు వాట్సాప్లో కూడా. చూస్తున్నారు కదా, కమెంట్లో కూడా కమెంట్ చేశారండి మన ఛానల్లో కూడా. క్లాత్ అదంతా పట్టుకొని చూసింది, బాగుంది అని చెప్పింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.